జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో బొడ్డు ప్రవీణ్ కుమార్ మోకాళ్లపై మెట్ల మీద నడుచుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంఘీభావం తెలిపిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు. టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామంలోని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా లింగంపల్లికి చెందిన వైఎస్ జగన్ వీరాభిమాని బొడ్డు ప్రవీణ్ కుమార్ తిరుమలగిరి శ్రీ స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఆయనతో పాటు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. బొడ్డు ప్రవీణ్ కుమార్ ఆలయం మెట్లను మోకాళ్లపై ఎక్కుతూ తన మొక్కును చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా బొడ్డు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని సంకల్పించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 50 దేవాలయాలను దర్శించుకున్నారని తెలిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాలలో ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో దేవాలయాన్ని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో తొలి దర్శనాన్ని జగ్గయ్యపేట నియోజకవర్గంలోని తిరుమలగిరి శ్రీ స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రారంభించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు సరైన తీర్పు ఇస్తారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చెల్లా వైకుంఠ, పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, స్థానిక నాయకులు మెట్టు ఏడుకొండలు, రాచబంటి వెంకటనారాయణ, కరిసే కరుణాకర్, బండి రామాంజనేయులు, పింగళి నరసింహారెడ్డి, దొంగల జానకీరామయ్య, కొట్టే నగేష్, గోడపాటి శేషయ్య, మోరే దుర్గాప్రసాద్, గోళ్ల రామకృష్ణ, గొడారి బోరాస్వామి, కోండ్రు పుల్లయ్య, లింగిశెట్టి వెంకటేష్, దర్శి గోపి, గుడికుంట్ల పుల్లయ్య, కారపు నాగరాజు, పాపగంటి ప్రవీణ్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు భక్తులు పాల్గొన్నారు. కొబ్బరికాయలు కూడా 101 కొబ్బరికాయలు సమర్పించి దేవుడికి మరి వారి యొక్క దేవుడి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. ఇవాళ మేము చెప్పొచ్చేది, రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే చనిపోతే మరి సుమారుగా 1000 మంది ఏడ్చి 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 తిండి తినక రోజుల తరబడి ఆలోచించి రాజశేఖర రెడ్డి గారు లాంటి మంచి మనిషి దూరం అయ్యాడు, మన జీవితాలు ఏమవుతాయి, మనకి దిక్కెవరు, మనని కాపాడేది ఎవరు, మనని రక్షించేది ఎవరు అని చెప్పి సొమ్మసిల్లి మరి చనిపోయిన సందర్భంలో రాజశేఖర రెడ్డి గారికి ఇంతమంది అభిమానులు ఉన్నారా అని చెప్పి ఆ రోజున మనందరం కూడా అనుకున్నాం. దాని తర్వాత కాలంలో చూస్తే అంతటి ప్రేమాభిమానాలు, అంతటి మరి గౌరవ ప్రతిపత్తులు కలిగినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ దేశంలోనే గుర్తించబడ్డాడు అనేది ఎక్కడా కూడా అతిశయోక్తి కాదు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన్ని కలవాలని, ఆయన చేయి తాకాలని, ఆయన మాట వినాలని, ఆయన చేయిని శిరస్సు మీద పెట్టి ఆశీర్వాదం తీసుకుంటే మనకి మంచి జరుగుతుందని, ఈ విధంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జగన్ మేనియా అనేది నడుస్తూ ఉంది. ఆయన మాట వింటే చాలు అన్న పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో తిరుగుతూ ఉంటే ఏ పట్టణం వెళ్ళినా, ఏ నగరం వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా ప్రజానీకం కార్లు వెంట తండోపతండాలుగా పరిగెత్తుకుంటూ ఆయనకి చేయులు ఊపుకుంటూ ఆయనకు అభివాదం తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ తిరుగుతున్న పరిస్థితిని చూస్తే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో జరిగిన తప్పుని ప్రజానీకం సరి చేసుకుంటారు. తప్పనిసరిగా 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవుతారు. ఇట్లాంటి బొడ్డు ప్రవీణ్ లాంటి ఎంతోమంది కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చరితార్థుడు, ఆయన కారణ జన్ముడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మంచి మనసున్న నాయకుడు జగనన్న రెండోసారి సీఎం కావాలని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు జగనన్న పొందాలని చెప్పి ఇక్కడ రావడం జరిగినది. తెలంగాణలో ఉన్న దేవాలయాలను 101 కొబ్బరికాయ కొట్టుకుంటూ 10,100 కొబ్బరికాయలు కొట్టి
జగనన్న సీఎం కావాలని మొక్కుకోవడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 175 నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గంలో 101 కొబ్బరికాయలు కొట్టుకుంటూ జగనన్న రాబోయే రోజులలో దేవుళ్ళ ఆశీస్సులు జగనన్నకు ఉండాలని చెప్పి జగనన్న అధిక మెజార్టీతో రాబోయే రోజుల్లో గెలవాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. అన్న మొట్టమొదటిసారి విజయపేట నుంచి ఎమ్మెల్యేగా నాగేశ్వరరావు అన్న ఎమ్మెల్యేగా గెలుస్తూ 175 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు గెలిపించి అధిక మెజార్టీ జగనన్నకు రావాలని చెప్పేసి ముఖాళ్ళ పైన ఎక్కి దేవుని మొక్కుకోవడం జరిగింది. జగనన్నకు దేవుళ్ళ ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మొక్కుకోవడం జరిగింది. జై జగన్.